హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మసీస్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదండి. అందులో నెక్స్ట్ బిట్ అనేది చూద్దాం. ఈ బిట్ అయితే చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన బిట్టే. చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు. ఇక్కడ ఆప్షన్ మారితే, ఇక్కడ క్వశ్చన్ మారితే, ఇక్కడ ఆప్షన్ మారిద్ది. లేదు, ఇప్పుడు మనం ఈ అన్ని ఆప్షన్స్ అనేవి క్లియర్గా నేర్చేసుకుందాము. సో దట్ వాళ్ళు క్వశ్చన్ మార్చినా మనకి తెలుసు కాబట్టి రాంగ్ అయితే అస్సలు పెట్టము. సో వై దిస్ ఆప్షన్ ఓన్లీ కరెక్ట్ ఆప్షన్, వై నాట్ అదర్ 3 అనేది చూద్దాం. ఓకే, పీ వేవ్ ఆఫ్ ఈసీజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్, పీ వేవ్ ఆఫ్ ఈసీజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ ఏట్రియల్ డీపోలరైజేషన్, ఆప్షన్ బి ఏట్రియల్ రీపోలరైజేషన్, ఆప్షన్ సి వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్, ఆప్షన్ డి వెంట్రిక్యులర్ రీపోలరైజేషన్. డీపోలరైజేషన్, రీపోలరైజేషన్, ఏట్రియల్, వెంట్రిక్యులర్. ఇది చూద్దాం క్లియర్గా. ఇప్పుడు ఈసీజీ అంటే అసలు ఎలక్ట్రోకార్డియోగ్రామ్, హార్ట్ సిగ్నల్స్ని రికార్డ్ చేస్తుంది కదా, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటారు ఈసీజీని. ఈసీజీ ఓకే. హార్ట్లోని ఇది ఏంటంటే, హార్ట్లోని అప్పర్ ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. హార్ట్లోని అప్పర్ ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. ఓకే, హార్ట్లో అప్పర్ ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యే టైంలో ఏట్రియా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యే టైంలో ఏం చేస్తుందంటే, ఈ ఏట్రియా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఈసీజీలోని ఇలా సిగ్నల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈసీజీలో ఇలా సిగ్నల్స్ వస్తాయి. ఓకే, ఈసీజీలో ఇలా సిగ్నల్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఈసీజీలో ఫస్ట్ ఇక్కడ వచ్చే ఈ సిగ్నల్ని పీ వేవ్ అంటారు. పీ వేవ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేది అనేది క్యూఆర్ఎస్ అనమాట. ఓకే, క్యూఆర్ఎస్. దీన్ని వచ్చేసి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటారు ఈసీజీలో. ఓకే, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి టీ వేవ్. టీ వేవ్ ఫస్ట్ వచ్చేసి పీ వేవ్, తర్వాత వచ్చి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఇక్కడ వచ్చేసి టీ వేవ్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పీ వేవ్ని ఏట్రియా ఎలక్ట్రికల్ యాక్టివేషన్ జరుగుతుంది. పీ వేవ్లో ఫస్ట్ సిగ్నల్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఈసీజీలోని సిగ్నల్ జనరేట్ అయ్యేది పీ వేవ్ దగ్గర. ఈ పీ వేవ్లో ఏం జరుగుతుంది, ఏట్రియా ఎలక్ట్రికల్ యాక్టివేషన్ జరుగుతుంది. దీన్ని ఏమంటారు, ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటారు. ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటారు. నెక్స్ట్ వెంట్రికల్స్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వెంట్రికల్స్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో జరుగుతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో జరుగుతుంది. సో దట్ వి కాల్ ఇట్ యాజ్ వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్. ఓకే, వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీ వేవ్. టీ వేవ్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రికల్ ఇంకా రికవరీ ఫేస్ అంటారు. వెంట్రికల్స్ ఇక్కడ రికవరీ ఫేస్, వెంట్రికల్స్ రికవరీ ఫేస్. దీన్ని ఏమంటారు, రికవరీ ఫేస్ కాబట్టి వెంట్రిక్యులర్ రీపోలరైజేషన్ అంటారు. వెంట్రిక్యులర్ రీపోలరైజేషన్. ఓకే, వెంట్రికల్. ఇప్పుడు ఇంకోటి మిస్ అయ్యాం, అదేంటిది, ఏట్రియల్ రీపోలరైజేషన్. ఏట్రియల్ రీపోలరైజేషన్ అనేది ఏం జరుగుతుందంటే, ఇది మనకి ఈసీజీలో కనిపించదు. ఓకే, ఈసీజీలోనే కనిపించదు. సో దట్ వీ షుడ్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ చూద్దాం. ఏట్రియల్ ఎక్కడ జరుగుతుంది, పీ వేవ్. ఓకే, వెంట్రిక్యులర్ డీపోలరైజేషన్ ఎక్కడ జరుగుతుంది, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. ఓకే, వెంట్రిక్యులర్ రీపోలరైజేషన్ ఎక్కడ జరుగుతుంది, టీ వేవ్. ఓకే, అలాగే హార్ట్లోని ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని కూడా క్వశ్చన్ ఇస్తారు. ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సైనో ఏట్రియల్ నోడ్. సైనో ఏట్రియల్ నోడ్, ఎస్ఏ నోడ్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి న్యాచురల్ ఫేస్ మేకర్ ఆఫ్ హార్ట్. న్యాచురల్ ఫేస్ మేకర్ ఆఫ్ హార్ట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇలానే అడుగుతారు. విచ్ వన్ ఈజ్ ద న్యాచురల్ ఫేస్ మేకర్ ఆఫ్ హార్ట్, ఎస్ఏ నోడు, ఏవి నోడు, ఎస్ఏ నోడా, ఏవి నోడా ఇలా ఇస్తారు. ఆన్సర్ ఈజ్ ఎస్ఏ నోడ్ అనమాట. ఇక్కడ ఎస్ఏ నోడ్ దగ్గర సిగ్నల్ జనరేట్ అయ్యి అది వచ్చేసి ఏట్రియాకి స్ప్రెడ్ అవుతుంది. ఎస్ఏ నోడ్ దగ్గర సిగ్నల్ జనరేట్ అయ్యి ఏట్రియాకి స్ప్రెడ్ అవుతుంది.
ఏట్రియా స్ప్రెడ్ అయితే ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుంది. ఏట్రియా కాంట్రాక్ట్ అయ్యి మనకి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఈసీజీలో చూపిస్తుంది. ఏట్రియా కాంట్రాక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఈసీజీలో చూపిస్తుంది. అలా ఫస్ట్ వచ్చేది ఈసీజీ మీరు చూసే ఉంటే ఎలా ఉంటుంది అందరికీను. ఇందులో వచ్చే ఈ ఫస్ట్ లైన్నే పీవేవ్ అంటారు. దాని తర్వాత వచ్చి కాంప్లెక్స్ని క్యూఆర్ఎస్ అంటారు. తర్వాత వచ్చేసింది ఇది టీవేవ్ అంటారు. సో మనకి క్లియర్గా ఇంక ఇది గుర్తుపెట్టుకున్నాకనే మీకు అర్థమైపోతుంది. ఎస్ఏ నోడ్ ఈజ్ అ పేస్ మేకర్ ఆఫ్ హార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ జనరేట్ అయ్యి అది వచ్చేసి మనకి ఏట్రియాకి స్ప్రెడ్ అవుతుంది. ఏట్రియాకి స్ప్రెడ్ అయినప్పుడు ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుంది. ఏట్రియా కాంట్రాక్ట్ అయ్యి మనకి ఈసీజీలోని ఫస్ట్ది పీవేవ్గా చూపిస్తుంది. ఆ పీవేవ్ జరిగే ఏట్రియా ఎలక్ట్రికల్ యాక్టివేషన్ని ఏట్రియా డీపోలరైజేషన్ అంటారు. ఏట్రియా డీపోలరైజేషన్ అక్కర్స్ ఎట్ పీవేవ్ ఇన్ ద ఈసీజీ. నెక్స్ట్ ఏట్రియల్ రీపోలరైజేషన్ విచ్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద ఈసీజీ. ఓకే, నాట్ విజిబుల్ ఇన్ ద ఈసీజీ. వెంట్రికల్ రీపోలరైజేషన్ అక్కర్స్ ఎట్ QRS complex in ECG. ఓకే, వెంట్రికులర్ రీపోలరైజేషన్ అక్కర్స్ ఎట్ టీ వేవ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, పీ వేవ్ ఆఫ్ ఈసీజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అంటారు. అప్పుడు వచ్చేసి ఏట్రియల్ డీపోలరైజేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ పీ వేవ్ బదులు క్యూఆర్ఎస్ అని పెడితే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఈజ్ ఈసీజీ రిజల్ట్ ఆఫ్ అన్నారు అనుకోండి. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఆఫ్ ఈసీజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అంటే ఆన్సర్ ఈజ్ వెంట్రికులర్ డీపోలరైజేషన్. అలాగే ఇక్కడ క్యూఆర్ఎస్ కాకుండా టీ వేవ్ పెట్టారు. టీ వేవ్ ఆఫ్ ఈసీజీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అంటే వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఇప్పుడు ఒక ఎంసీక్యూలోనే మనకి 4 బిట్స్ వచ్చినట్టు అనమాట. ఇలా నేర్చేసుకుంటే 4 ఏంటి మనం ఇంకెక్కువే నేర్చేసుకున్నాం. ఇక న్యాచురల్ ఫేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటే ఎస్సీ అనేది వచ్చింది. ఫస్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే అది ఎస్సీ అనేది వచ్చింది. టీ వేవ్లో ఏం జరుగుతుందంటే వెంట్రికల్ రీపోలరైజేషన్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో వెంట్రికులర్ డీపోలరైజేషన్, పీ వేవ్లో వచ్చేసి ఏట్రియల్ డీపోలరైజేషన్. సో ఇన్ని బిట్స్ నేర్చేసుకున్నాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి నేను మీకు వీడియో చేసి పెడుతూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఖచ్చితంగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.